ఈ తీజ్ అనే పదం సమిష్టిగా 3 పండుగలను సూచిస్తుంది. మొదటగా హరియాలీ తీజ్, రెండోది కజరీ తీజ్, మూడోది హర్తలిక తీజ్ అన్నమాట. May the Divine Mother Parvati bless our home and grant my husband a long and healthy life. ఖజరీ తీజ్ పండుగను విక్రమి చంద్రమాసమైన భాద్రపద మాసంలో కృష్ణపక్షం యొక్క 3వ రోజున ఈ యొక్క ఖజరీ తీజ్ని ఘనంగా జరుపుకుంటారు. ఈ యొక్క ఖజరీ తీజ్ని బడీ తీజ్ అని కూడా పిలుస్తారు. ఎందుకనగా ఈ ఖజరీ తీజ్ అనే పండుగ హరియాలీ తీజ్ పండుగ జరిగిన 15 రోజుల తర్వాత జరుపుకుంటారు కాబట్టి. అలాగే ఉత్తరప్రదేశ్లోని భోజ్పురి ప్రాంతంలో ఖజరీ తీజ్ నాడు మహిళలు శివుడిని ఆదరిస్తారు. అలాగే శివుడిని పూజిస్తారు. ఈ యొక్క ఖజరీ తీజ్ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, తల్లిదండ్రులు ఇంటికి పంపబడిన మహిళ తన ప్రియుడిపై పడే విరహాన్ని వ్యక్తపరుస్తుంది. దాంతోపాటు ఈ ఖజరీ తీజ్ నాడు ఉపవాసం పాటించే మహిళలు ఆహారం తీసుకోకుండా, నీళ్లు త్రాగకుండా ఈ యొక్క పండుగను ఘనంగా జరుపుకుంటారు. రాజస్థాన్లోని బూందీ ప్రాంతంలో ఈ ఖజరీ తీజ్ నాడు ఖజలీ తీజ్ అనే పేరుతో ఘనంగా జాతర నిర్వహిస్తారు.